వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక నలుగురిని అలాగే అడిషనల్ ఈవోని ఒక సబ్ కమిటీగా వేయటమే కాకుండా దాదాపు 26 మంది పీఠాధిపతులతో వాళ్ళ సమ్మతిని వాళ్ళ యొక్క అంగీకారాన్ని తీసుకొని అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు పెద్దజియ్యర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు 32 మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తమన్నది అని, దివ్య దేశాలలో రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తర్వాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని, కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ ఆలోచన 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం లభించటం, ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని తీసుకొని 2020వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు, ప్రస్తుతం కూడా పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు, ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్. ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు 26 మందికి పైగా పీఠాధిపతులు, అందులో ప్రముఖులైనటువంటి వాళ్ళు శృంగేరి పీఠం, అహోబల మఠం, పరకాల మఠం, ఆండవాన్ ఆశ్రమం, రాఘవేంద్ర స్వామి మఠం, ఆండవాన్ ఆశ్రమం శ్రీరంగం, శంకరాచార్య మఠం కంచీపురం, వానమలై మఠం నంగునేరి తమిళనాడులోను, త్రిదండి చిన్న శ్రీవన్నారాయణ రామానుజీయర్ గారు, ఉత్తరాది మఠం, వ్యాసరాజ మఠం, ఇలా అత్యంత ప్రముఖులైనటువంటి అహోబిల మఠం, శ్రీపాదరాజ మఠం, పెజావర మఠం, ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైఖానస ఆగమ సలహా మండలి మేరకు సూచనల మేరకు వాళ్ళిచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది. ఆ ఆలోచన ప్రస్తుత పాలక మండలికి అదేదో ద్రావిడ సాంప్రదాయము అనేటువంటి ఆలోచన అని కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది. ఏది ద్రావిడ సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించాలా అన్నటువంటి ఆలోచన.
అసలు ద్రావిడ సాంప్రదాయం అంటే ఏంటి? తిరుమలలో ద్రావిడ సాంప్రదాయం నాలాయిర ప్రబంధం అంటే 18 మంది 12 మంది ఆళ్వారులు వాళ్ళు స్వామివారిని ఎనలేని రీతిలో కీర్తించినటువంటి ఆ కీర్తనలే నాలాయిర దివ్య ప్రబంధంగా తమిళ వేదంగా భాషిల్లుతున్నది. అది ఉత్సవ సమయాలలో, మరీ ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయాలలో పెద్దజీయర్ మఠం వాళ్ళ ఆచానుసారం నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ మన గుడిలో. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రోజులలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆండాళ్వారు రచించినటువంటి ప్రబంధ పఠనమే నెల రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది. ఆ నెల రోజుల పాటు స్వామివారికి సుప్రభాత సేవ కూడా ఉండకుండా ఉంటుంది. ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం. కనుక ద్రావిడ సాంప్రదాయాన్ని మన ఆలయంలో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వితండ వాదనని ఈ బిఆర్ నాయుడు గారు తీసుకురావటం అన్నది తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయం. శ్రీరంగంతో మొదలుకొని పరమపదం వరకు వైష్ణవులందరూ కూడా భక్తితో పూజించేటువంటి దివ్య దేశాలలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండవది అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ స్వామివారికి అంటే శ్రీ మహావిష్ణువుకు మానవ కాల ప్రకారం కాకుండా దైవమాన కాల ప్రకారం ఏకాదశి పర్వం 10 రోజులు ఉంటుందని, ఆ స్వామికి 40 నిమిషాలే మనకు 10 రోజులు అవుతుందని, ఇవన్నీ కూడా మనం మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నటువంటివి కాదు. సాంప్రదాయ ప్రసిద్ధులు చెప్పినటువంటి సూచనలు ఇవన్నీ కూడా. కనుక 10 రోజులు వైకుంఠ ఏకాదశి పర్వదినాలుగా భావించి ఆ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరవటం అత్యంత మంచిది అన్నటువంటి వాళ్ల సూచనలతో ఆనాడు పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం చేతగాక చేష్టలుడిగి చేతులెత్తేసి మీలో మీరు కొట్లాడుకొని ఎట్లా మీ పైరవీకారులకు అందరికీ కూడా దర్శన టికెట్లు ఇప్పించాలన్న దాంట్లో తలమునకలైపోయి పోయిన సంవత్సరం జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోవటము, 60 మంది గాయాలవ్వటము మీ అడ్మినిస్ట్రేటివ్ లోపం. అది సాంప్రదాయాలకు తూట్లు పడవటం కాదు. మీ అడ్మినిస్ట్రేటివ్ లోపాన్ని ఈ రోజున సాంప్రదాయాన్ని ధ్వంసం చేయటానికి, ఈ సాంప్రదాయం ఏదో కొత్తగా మనకు వచ్చింది కూడా కాదు. పూర్వకాలాన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కూడా 10 రోజుల పాటు వైకుంఠ దర్శనాలు ఉండినవి అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నది. అలాగే స్వామివారికి ఒకప్పుడు 10 సార్లు 12 సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగినాయి. అనేక కాలానుగుణ మార్పులు జరుగుతూ వచ్చినాయి. స్వామివారికి వైకుంఠ బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ రోజున విపరీతమైనటువంటి రద్దీ కారణంగా తొక్కిసలాటల్ని తగ్గించటం కోసమని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను పాలక మండలి అధ్యక్షునిగా పున్నమి గౌరడ సేవను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మీరు దాన్ని ఆపగలరా? అలాగే వెంకటేశ్వర స్వామికి అనునిత్యము ఇచ్చేటువంటి పుష్కరిణి హారతిని మీరు మానపగలరా? అలాగే ఒకప్పుడు పుష్పాలంకరణ సేవ అన్నటువంటిది గతంలో ఉండింది, ఆ తర్వాత లేదు. కొత్తగా ఆ తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారు వచ్చిన తర్వాతనే అష్టదళ పద అర్చన అలాగే పుష్పాలంకరణ సేవ రెండు ఆ తర్వాత పునరుజ్జీవన గావింపబడ్డాయి. ఎవరైనా కూడా మంచి కార్యక్రమాలను మరింత పటిష్టమైనటువంటి ఆలోచనలతో కార్యదీక్షతో సమర్థవంతంగా
నిర్వహించాలని ప్రయత్నం చేస్తారే తప్ప వైసీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అని 10 లక్షల మందికి ఇచ్చేటువంటి సామాన్య భక్తుల దర్శనాన్ని ఇనుప పాదాలతో నొక్కివేయటానికి ఈ రోజున మళ్ళా మేము ఆగమ శాస్త్ర పండితుల చేత అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని ఆనాడున్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు, ఈనాడున్నటువంటి వైఖానస ఆగమ పండితులు వీళ్ళేమన్నా వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్లో అనుబంధంగా ఉంటారా? వాళ్ళు అత్యంత నిష్ఠాగరిష్ఠులైనటువంటి మహాత్ములు. వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికీ కూడా మారవు. 10 రోజుల క్రితం పద్మావతి గెస్ట్ హౌస్ లో జరిగినటువంటి ఆగమ సలహా మండలి సమావేశంలో కూడా వాళ్ళ అభిప్రాయం మీ ఒత్తిడి తట్టుకోలేక 2 రోజులైనా బాగుంటుంది, 10 రోజులైనా బాగుంటుంది అన్నటువంటి సూచన వాళ్ళు చేసినట్టుగా నా దృష్టికి వచ్చింది. అంటే మీరు బలవంతంతో ఈ 2 రోజులుగా కుదించేయాలా అన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకోమని బిఆర్ నాయుడు గారికి నేను సెలవిస్తున్నా. మేమేదైనా మంచి చెబితే దాని మీద వెంటనే మా మీద దాడి చేయటమే తప్ప ఈరోజు రేపు నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వెంటనే మీరేదైనా మాట్లాడవచ్చుగాక, కానీ 2 రోజులకే కుదించాల్సినటువంటి అవసరాన్ని మీరు ఏమాత్రము కూడా సమర్థించుకోజాలరు. దానివలన ఆ 3 సంవత్సరాలు మేము 20వ సంవత్సరము, 22, 23 సంవత్సరం అత్యద్భుతంగా నిర్వహించటం జరిగింది. ఎక్కడా చిన్న తోపులాట లేదు. అలాగే స్థానికులకు కూడా పెద్ద ఎత్తున దర్శనం కూడా లభించింది. ఇప్పుడేదో స్థానికులకు దర్శనము ఏర్పాటు ఏదో ఓట్ల రాజకీయంగా అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారు. అంటే స్థానికులు భక్తులు కాదా? వాళ్ళు ఏమన్నా దైవద్రోహులా? వైకుంఠ పర్వదినాన ఆ 10 రోజులలో ఒక రోజు వాళ్ళు దర్శనం చేసుకోకూడదా? అంటే వీళ్ళ మీద ఇంత మీకు కోపమా? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఏమి చేయదలుచుకుంటున్నారు? వైకుంఠ ఏకాదశిని ఆనాడు 26 మంది పీఠాధిపతులు, అదనంగా వైఖానస ఆగమ పండితులు, పెద్ద జీయర్ స్వామి లాంటి గొప్పవారు వీళ్ళందరూ తీర్మానించి ఇచ్చినటువంటి ఆ సలహాలను పాటించకపోవటము అంటే దైవద్రోహం చేసినట్టే, దేవుడికి అపచారం చేసినట్టే, భక్తుల మనోవిశ్వాసాలను కాలరాసినట్టే. 4 సంవత్సరాలు నడిచింది కదా, ఈ రోజున ఆ నిర్ణయం ఏ రకంగా తప్పు అని మీరు అనుకుంటారు? తప్పు అనుకోవటం వెనుక మేము నిర్వహించలేము అని చేతులెత్తేయటము తప్ప మరొక్కటి కాదు. 3 కోటి దేవతలకు 40 నిమిషాలకు ఆ 10 రోజులు సమానమని అందరూ చెప్తూ ఉంటే, మొత్తం సమాజం అంతా కూడా ఆ నిర్ణయాన్ని ఆహ్వానిస్తే, ఆ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 30 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మీరు చేస్తున్నటువంటి చేష్ట ఏంటి? దీని మీద ప్రజాభిప్రాయం అంటూ, దీని మీద భక్తుల అభిప్రాయం అంటూ, దీని మీద ఆగమ సలహా మండలి అభిప్రాయం అంటూ, అంటే ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆగమ సలహా మండలి పండితుల మీద ఒత్తిడి తెచ్చి 32 మంది ఆ మహానుభావులు పీఠాధిపతులు వీళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా కిందకు తొక్కేస్తూ మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయమని మీకు తెలియజేస్తున్నా. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ రకంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని 2 రోజులకే కుదించాలన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకొమ్మని బిఆర్ నాయుడు గారికి సూచన చేస్తున్నా. మొత్తం దీని మీద మీరు తీసుకోబోయే నిర్ణయం 10 రోజులది 2 రోజులకు మారితే 110 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను వాళ్ల గుండెల్లో కత్తులతో పొడిచినంత బాధ కలిగించేటువంటి విషయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వెంటనే మీ ప్రయత్నాన్ని మానుకొమ్మని, ఈ 10 రోజుల పాటు
దానికి అవకాశం కల్పిస్తే మాతో సహా అందరము దీన్ని స్వాగతిస్తాం, మిమ్మల్ని అభినందిస్తామని కూడా తెలియజేస్తున్నా. శ్రీరంగంలో మొదటి నుంచి కొనసాగుతున్నది అదే సాంప్రదాయం, తిరుమలలో కూడా కొనసాగేదని తెలుస్తున్నది. రామానుజ స్వాముల వారు శ్రీరంగంలోనూ ఇక్కడ రామానుజాచార్యుల వారు రాకపూర్వమే ఆ సాంప్రదాయం ఇక్కడ ఉన్నది. ఆ తర్వాత కాలానుగుణమైనటువంటి మార్పులలో కొన్ని సవరణలు జరిగినాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు అభ్యుదయకరమైనటువంటివి, మరింత శోభాయమానమైన ఆధ్యాత్మిక విషయాలు అయినప్పుడు వాటిల్ని ఆహ్వానించి సమర్థవంతంగా నిర్వహించే విధంగా మనం చెయ్యాలే తప్ప వాటిల్ని అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం తప్పు. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించి, అంటే రికార్డెడ్ చరిత్రకు సంబంధించి ద్రావిడ సంబంధమైనటువంటి సంగమ సాహిత్యం, శిలప్పధికారం, తొలికాప్యం, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలోనే ఉన్నటువంటి సాహిత్యమైనటువంటి వ్యాకరణ లక్షణ గ్రంథం అది తొలికాప్యం అని. అహనాహూర్ సాహిత్యం, ఇలాంటి సాహిత్యాల దగ్గర నుంచి 12 మంది ఆళ్వారులు రాసినటువంటి కీర్తనలతో సహా అంతకంటే పూర్వమే, క్రీస్తుకు పూర్వమే 4వ శతాబ్దంలోనే జన్మించినటువంటి జగద్గురువులైన శంకరాచార్యుల వారే వెంకటేశ్వరుల మీద, స్వామి మీద నక్షత్రమాల రచించారని, ఆయన సహాధ్యాయి శిష్యుడు అయినటువంటి చిత్ సుఖాచార్య రచించినటువంటి బృహత్ శంకర విజయం అన్నటువంటి గ్రంథం ద్వారా మనకు తెలుస్తున్నది. ఇవన్నీ కూడా ద్రావిడ ప్రబంధానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి విషయాలుగా, మన ఆలయానికి సంబంధించిన కీర్తి ప్రతిష్టల్ని పెంచటానికి ఇతోధికంగా ఎంతో సహాయకాలుగా, దోహదకారులుగా ఉన్నటువంటి దీని మీద ఈ రోజున శ్రీరంగం ద్రావిడ సంస్కృతికి సంబంధించింది, దానిని పాటించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక కొత్త విశృంఖల వికారమైనటువంటి ఆలోచన ముందుకు తేవటం అన్నది ఆక్షేపణ కలిగించాల్సినటువంటి అంశమని తెలియజేస్తూ, మనము ద్రావిడులు వేరు కారని, ఈ రకమైనటువంటి విభజన చాలా తప్పని, వేద ప్రామాణికమైనటువంటి వైఖానస ఆగమంతో నడుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అన్ని రకాలైనటువంటి శైవ, శాక్తేయ, వైష్ణవ సాంప్రదాయాలు నిరంతరంగా కొనసాగినటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్వామిగా, వెంకటేశ్వరునిగా భాసిల్లుతున్నటువంటి ఆ దివ్య మంగళ మూర్తి యొక్క దివ్య ధామం యొక్క ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా బిఆర్ నాయుడు అనేటువంటి ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడు పనిచెయ్యాలే తప్ప, చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఆ రోజున 6 మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీజ్ పని వెంటనే మానేయండి అని అంటే, దాన్ని కరదీపిగా తీసుకొని పతాక స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం 2 రోజులు అనేదానికి మళ్లీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి 26 మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా? ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా? ఆ దాదాపు 10 లక్షల మందికి అవకాశం, సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా? బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా? మీకు మీ పాలక మండలి సభ్యులకేనా? మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్లకేనా? సామాన్య భక్తులకు వద్దా? సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది? దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదినని మరొక మారు గుర్తు చేస్తున్నాం.